లైఫ్‌లో ఎవరికైనా అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి? డబ్బు కన్నా, ఆరోగ్యం కన్నా మన లైఫ్ పార్ట్నర్ మనకు చాలా ఇంపార్టెంట్. లైఫ్‌లో మనం ఎట్లాంటి వాళ్ళని ఎంచుకుంటున్నాం? ఏదో వన్ నైట్ స్టాండ్ అయితే కాదు కదా! జీవితాంతం ఒక వ్యక్తితో బతకాలి అనుకున్నప్పుడు వాళ్ళని మనం ఎంచుకునే తీరు మనకి చాలా ముఖ్యమవుతుంది. కాబట్టి మీరు ఎవరినైతే మీ జీవిత భాగస్వామిగా ఎంచుకుంటున్నారో వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా మీరు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియోలో ముఖ్యంగా అమ్మాయిలు ఎట్లాంటి అబ్బాయిలకి దూరంగా ఉండాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. మీకు ఒక లిస్ట్ చెప్తా. ఆ లిస్ట్ 1, 2, 3 అట్లా వెళ్తుంది. వాళ్ళలో ఏ రకమైనటువంటి మెంటాలిటీ అబ్బాయిలకి అమ్మాయిలు దూరంగా ఉంటే వాళ్ళు బెటర్ పార్ట్నర్ని తర్వాత ఎంచుకోగలుగుతారు అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీకు తెలిసిన పెళ్లి కాని ప్రతి అమ్మాయికి ఈ వీడియోని షేర్ చేయండి. పెళ్ళైన వాళ్ళకు కూడా షేర్ చేయండి. వాళ్ళ పార్ట్నర్ ఆల్రెడీ ఈ లిస్ట్లో ఉన్నాడేమో వాళ్ళు తెలుసుకుంటారు. సో మనం ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇట్లా మాట్లాడుకునే వాటిల్లో నార్సిసిస్ట్ అనేది ఫస్ట్, అంటే నెంబర్ 1 పాయింట్. నార్సిసిస్ట్ అనే మెంటాలిటీ ఉన్న అబ్బాయిల్ని దూరంగా పెట్టాలి. నార్సిసిస్టులు అంటే ఎవరు? సెల్ఫ్ సెంట్రిక్గా, సెల్ఫిష్గా, మొత్తం తమ గురించి మాత్రమే మాట్లాడుతూ తమ గురించి మాత్రమే ఆలోచించుకునే మెంటాలిటీ ఉన్న అబ్బాయిల్ని నార్సిసిస్ట్లో అంటారు. వీళ్ళతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి అబ్బాయిలకి దూరంగా ఉండి తీరాల్సిందే. ఎందుకంటే వీళ్ళకి ఎప్పుడు మీ అటెన్షన్ కావాలి, కానీ మీ ఫీలింగ్స్ కానీ మీ ఎమోషన్స్ కానీ వీళ్ళు వాల్యూ ఇచ్చే పరిస్థితి ఉండదు. ఇలా ఉన్న అబ్బాయిలు స్టార్టింగ్లో అమ్మాయిలకి చాలా ఇంట్రెస్టింగ్గా, యాక్టివ్గా ఉంటారు. ఎందుకంటే వీళ్ళు స్టార్టింగ్లో ఫేక్ చేస్తారు. మీ మీద ఎక్కువ ప్రేమ ఉన్నట్టు నటిస్తూ ఉంటారు. మీకోసం ఏమైనా చేస్తామన్నట్టు యాక్ట్ చేస్తారు, ఫేక్ లవ్ చూపిస్తారు. మీరు ఎప్పుడైతే ఓకే చేసి యాక్సెప్ట్ చేసి వాళ్ళతో జర్నీ చేస్తారో అప్పుడు తెలుస్తుంది వాళ్ళంతా సెల్ఫిష్ అండ్ అబ్యూజివ్గా కూడా ఉంటారు. వీళ్ళు చాలా అన్ప్రెడిక్టివ్. వీళ్ళు నెక్స్ట్ మినిట్ ఎట్లా ఉంటారు అనేది మనం గెస్ కూడా చేయలేం. సడన్గా ఇంత ప్రేమ చూపిస్తారు, లేదా సడన్గా మిమ్మల్ని అబ్యూజ్ చేస్తారు, అంటే కొట్టేటువంటి ఛాన్సెస్ కూడా ఉంది. అమ్మాయిల కంటే, అంటే జనరల్గా అమ్మాయిలే ఎక్కువ అట్రాక్షన్ కోరుకుంటారు అనుకుంటాం కదా, వాళ్ళకంటే ఎక్కువగా కూడా వాళ్ళు అట్రాక్షన్ని కోరుకుంటారు ఇలాంటి అబ్బాయిలు. మీ అవసరాలకు వాళ్ళని వాడుకుంటారు, కానీ మీ అవసరంలో వాళ్ళు ఎక్కడా మీకు కనిపించరు. అట్లాగే ఎప్పుడైతే ఒక అబ్బాయి తమ ఇమేజే తనకు ముఖ్యమన్నట్టు ప్రవర్తిస్తున్నాడో అట్లాంటి వాళ్ళకి మీరు కంపల్సరీ దూరంగా ఉండాలి. రెండోది, జీవితంలో సరైనటువంటి లైఫ్ గోల్ లేని వాళ్ళు. జీవితంలో ఏం సాధించాలి, ఏం చేయాలి అని సాధించడం గురించి ఆలోచన లేని వాళ్ళకి మీరు కంపల్సరీ దూరంగా ఉండాలి. ఒక అబ్బాయితో స్టార్టింగ్లో రిలేషన్లోకి వెళ్ళినప్పుడు లైఫ్ పట్ల అతను ఎట్లా ప్రిపేర్డ్గా ఉన్నాడు, ఏం చేయాలనుకుంటున్నాడు, అతనికి లైఫ్ గోల్స్ ఉన్నాయా లేదా అనే విషయాన్ని పట్టించుకోదు. ఎందుకంటే ఆ టైంలో అది పెద్ద ఇంపార్టెంట్ అనిపించదు. ఆ టైంలో అందంగా ఉన్నాడనో, కాస్త మనల్ని పోషించగలడు, కాస్త మనతో కరెక్ట్గా ఉంటున్నాడా లేదా, నన్ను స్పెషల్ ఫీల్ అయ్యేలా చేస్తున్నాడా లేదా, ఇవన్నీ చూస్తాం. కానీ ఇవన్నీ ఒక అమ్మాయి ఒక అబ్బాయితో షార్ట్ టర్మ్ రిలేషన్లో ఉండడానికి సరిపోతాయి. కానీ మీరు ఒక అబ్బాయితో లాంగ్ టర్మ్ రిలేషన్లో ఉండాలి, తనతో లైఫ్ని పంచుకోవాలి అనుకున్నప్పుడు లైఫ్లో గోల్స్ ఉన్న అబ్బాయిల్ని చూస్ చేసుకోవాల్సిందే. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ లైఫ్లో గోల్స్ లేవు, లైఫ్లో ఏం చేయాలి ఫ్యూచర్ గురించి అనే క్లారిటీ లేదంటే మాత్రం అలాంటి వాళ్ళు డే బై డే బేసిస్ మీద బతికేస్తూ ఉంటారు. వాళ్ళకి లాంగ్ టర్మ్ గురించి ఎటువంటి ప్లాన్ ఉండదు. ఒకవేళ మీరు అట్లాంటి అబ్బాయితో గనక ఉంటే మీ విషయంలో కూడా అతని ప్రేమ తగ్గిపోతుంది. అప్పుడు మీరు రియలైజ్ అవుతారు, అరే నేను ఎంత పెద్ద తప్పు చేశాను అని. సో లైఫ్లో గోల్ లేని అబ్బాయిల్ని పూర్తిగా దూరం పెట్టండి. ఇది చాలా ఇంపార్టెంట్. లేదు, మీరు గనక టెంపరరీ వాటి గురించి ఫీల్ అవ్వద్దు. మూడోది, ఈ ఎమోషనల్గా డిపెండ్ అయ్యే వాళ్ళు. థర్డ్ పాయింట్ ఇది. ఒక ఫ్రెండ్స్ నుంచి కానీ, పేరెంట్స్ నుంచి కానీ, పార్ట్నర్స్ నుంచి కానీ ఎమోషనల్ సపోర్ట్ని ఎదురు చూసేవాళ్ళు, ఎమోషనల్ సపోర్ట్ గురించి ఆలోచించే వాళ్ళు చాలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు సైకలాజికల్గా మెచ్యూర్ అవ్వలేదన్నమాట. సో ఇలాంటి వాళ్ళతో మీరు కనుక రెగ్యులర్గా మీరు టచ్లో ఉంటే, రెగ్యులర్గా మీతో వాళ్ళకి సంబంధించిన అంశాలన్నీ మీతో పంచుకుంటూ ఎమోషనల్గా డిపెండ్ అయిపోతారు. ఫస్ట్లో మీకు అన్నీ నాకే చెప్తున్నాడు కదా, ప్రతిదీ నాకు షేర్ చేస్తున్నాడు కదా అని మీకు చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. కానీ ఇక్కడే చాలా పెద్ద తలకాయ నొప్పి వస్తుంది. అన్నీ నాతో చెప్పుకుంటున్నాడు అని ఫీల్ అవుతున్న మీరు
ప్రతిదీ నాకే చెప్పుకుని నా మీద ఎంత ఎమోషనల్గా డిపెండ్ అవుతున్నాడు, ఎందుకు ఇట్లా ఉంది అని మీకు రకమైనటువంటి ఇరిటేషన్ వస్తుంది కొన్నాళ్ళ తర్వాత, ఫ్రస్ట్రేషన్ కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. ఇలాంటి అబ్బాయిలు మీకు రిపిటేటివ్గా రెగ్యులర్గా మీకు కాల్ చేస్తూ ఉన్నారు అంటే మీకు మీ మీ మీద వాళ్ళు కన్సర్న్తో ఉన్నారు అని కాదు, మీరు అపార్థం చేసుకోకూడదు. వాళ్ళకి ఎమోషనల్ డిపెండెన్సీ ఎక్కువ, ఎమోషనల్ సపోర్ట్ కావాలి అనేది అర్థం. ఇలాంటి అబ్బాయిలు ఒంటరిగా ఒక డెసిషన్ని తీసుకోలేరు, లైఫ్లో అసలు ముందుకు వెళ్ళలేరు. వీళ్ళు ఓన్గా ఎమోషనల్గా డిపెండ్ అయిపోవడం అనేది వీళ్ళకి చిన్నప్పటి నుంచి బాగా అలవాటు పడిపోతూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళని మీరు ఇమ్మీడియట్గా ఇగ్నోర్ చేయాలి, దూరం ఉండాలి, లేదంటే లైఫ్ లాంగ్ మీరు ఈ మెంటల్ టార్చర్ని అనుభవించాల్సి ఉంటుంది. నాలుగోది చాలా ముఖ్యమైనది ఏంటంటే రెస్పెక్ట్ అనేది చాలా ముఖ్యం ఒక రిలేషన్షిప్లో. చాలామంది అమ్మాయిలకి ఒక బ్యాడ్ బాయ్ నేచర్ ఉండేటువంటి అబ్బాయిలంటే చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళు కాస్త అట్రాక్టివ్గా అనిపిస్తారు. ఒక బ్యాడ్ బాయ్ స్ట్రాటజీ, బ్యాడ్ బాయ్ అట్రాక్షన్ అనేది కూడా చాలామంది అమ్మాయిల్లో ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు ఎట్లా ఉంటాడో వాడికే తెలియనటువంటి వ్యక్తి విషయంలో ఆమె చాలా సర్ప్రైజ్ ఫీల్ అవుతూ ఉంటుంది. ఇది ఫస్ట్లో బాగానే ఉంటుంది. ఇలాంటి అబ్బాయిలు చాలా డామినేటింగ్గా, వాళ్ళు చేసేది రాంగ్ అయినా కూడా చాలా కాన్ఫిడెంట్గా మనల్ని తప్పుపడుతూ ఉంటారు. ఇలాంటి అబ్బాయిల్ని ఆల్ఫా మేల్స్గా కన్సిడర్ చేస్తారు. కానీ వీళ్ళు ఆల్ఫా మేల్ అంటే ఇది కాదు సరైనటువంటి డెఫినేషన్. ఇది ఒక రాంగ్ డెఫినేషన్ని పెట్టి దానికి ఆల్ఫా మేల్ అనేటువంటి బోర్డు తగిలించారు. ఆల్ఫా మేల్స్ ఇట్లా ఉండరు. అయితే కొంతమంది అబ్బాయిలు ఉంటారు, వాళ్ళు ఇతరులతో అంటే వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, ఎస్పెషల్ అమ్మాయిలతో మాట్లాడుతున్నప్పుడు డామినేట్ చేస్తున్నట్టుగా తమను తాము ఆల్ఫా మేల్ అని చెప్పుకుంటూ ఒక రాంగ్ ప్రొజెక్షన్ ఇస్తూ ఉంటారు. ఇట్లా అబ్యూసివ్గా ఉండటం కానీ, లేకపోతే వేరే వాళ్ళని డామినేట్ చేస్తూ కంట్రోల్ చేయడం కానీ ఆల్ఫా మేల్ యొక్క క్యారెక్టరిస్టిక్ కాదు అని చాలామంది అర్థం చేసుకోవాలి. అమ్మాయిలు ఆ టైంకి మాట వినకపోతే వాళ్ళు ఎమోషనల్గా, ఫిజికల్గా వాళ్ళని అబ్యూస్ చేయడం కూడా చేస్తూ ఉంటారు. ఒక ఫేక్ ఆల్ఫా గర్ల్ అన్నమాట వీళ్ళు చాలా సెల్ఫ్ సెంట్రిక్గా, సెల్ఫిష్గా వాళ్ళని వాళ్ళే రైట్ అనిపించుకోవటం కోసం ఎవరిని లెక్క చేయకుండా ఎంతవరకైనా వెళ్తారు. వాళ్ళు అట్లా డిజైన్ చేసుకుని ఉంటారు ఓవర్ ద ఇయర్స్. వాళ్ళు చేసేది తప్పని తెలిసి కూడా ఇతరులతో ఆర్గ్యూ చేస్తూ వెళ్ళేటువంటి మెంటాలిటీ ఉంటుంది వీళ్ళకి ఇతరుల పట్ల అసలు రెస్పెక్ట్ అనేది సరిగ్గా ఉండదు. వీళ్ళ లైఫ్ పార్ట్నర్ అయినా, పేరెంట్స్ అయినా, ఫ్రెండ్స్ అయినా ఇట్లాగే బిహేవ్ చేస్తారు. ఎవరైతే ఎదుటి వాళ్ళకి మీకు రెస్పెక్ట్ ఇవ్వరో, అరగెంట్గా ఉంటారో అట్లాంటి అబ్బాయిలు మీరు ఇగ్నోర్ చేయాలి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే రేపు మీతో కూడా వీళ్ళు ఇట్లాగే ఉంటారు. ఈ విషయాన్ని మీరు అసలు ఇగ్నోర్ చేయొద్దు. ఐదవ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డబ్బుని మేనేజ్ చేయలేని వాళ్ళు, హూ డజంట్ మేనేజ్ మనీ ప్రాపర్లీ, ఇలాంటి వాళ్ళకి మీరు చాలా దూరంగా ఉండాలి. ఎందుకంటే ఒక అబ్బాయి తాను సంపాదించిన డబ్బుని లేదా తన దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీస్ కావచ్చు, పెద్దవాళ్ళు ఇచ్చిన డబ్బు కావచ్చు, తన దగ్గర డబ్బును సరిగ్గా మేనేజ్ చేయలేకపోతున్నాడు అంటే అతను కంప్లీట్గా ఇర్రెస్పాన్సిబుల్ అని, ఇమ్మెచ్యూర్డ్ అనే అర్థం. ఇది విన్న తర్వాత కొంతమంది అబ్బాయిలు అడుగుతారు, ఎట్లా ఉంటే ఏంటి, కావాల్సి వచ్చేంత డబ్బు ఉంది కదా అని. కానీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఏంటంటే ఇట్లా ఇర్రెస్పాన్సిబుల్ ఉండే వ్యక్తి దగ్గర, ఒక అబ్బాయి దగ్గర ఎంత డబ్బు ఉన్నా అది ఎక్కువ రోజులు నిలవదు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇలాంటి అబ్బాయిలకి ఎంత ఏజ్ వచ్చినా కూడా వీళ్ళ బిహేవియర్ చాలా చిన్న పిల్లల్లాగానే ఉంటుంది. వాళ్ళు చేసేటువంటి చిన్న చిన్న పనులకి మీరు రేపొద్దున రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి ఉంటుంది. ఫ్యూచర్లో మీరు తీసుకోవాలని కూడా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అందుకే ఏ అబ్బాయి అయితే బాగా పిస్నార్గా లేదా డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడతాడు అంటే ఎక్స్ట్రీమ్స్, అటు ఎక్స్ట్రీమ్ ఉండకూడదు, ఇటు ఎక్స్ట్రీమ్ ఉండకూడదు. డబ్బుల్ని జాగ్రత్తగా సేవ్ చేయలేని వ్యక్తులు, ఇన్వెస్ట్ చేయలేని వ్యక్తులు ఉంటారో వాళ్ళకి మీరు కంపల్సరీ దూరంగా ఉండాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే లైఫ్లో మీరు చాలా దూరం ట్రావెల్ చేస్తారు. ఫినాన్షియల్ స్టెబిలిటీస్, ఫినాన్షియల్ సెల్ఫ్ కంట్రోల్, ఫినాన్షియల్గా మీకు ఒక బిగ్గెస్ట్ సపోర్ట్ జీవితాంతం ఈ వ్యక్తి నుంచే ఉండాలి. మీరు కూడా అంతే